సనాతన ధర్మ ఆచరికులైన 50 మంది హిందువులకు నమస్కారం. నా పేరు ముదుగొండ చందూశర్. నేను చెప్పేది కాస్త శ్రద్ధగా 2 నిమిషాల పాటు వినండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవనారణి. ఈ శ్లోకం చెప్పింది ఎవరో తెలుసా? సాక్షాత్తు పరమేశ్వరుల వారి నోట వచ్చిన శ్లోకం ఇది. విష్ణు సహస్రనామంలో ఈశ్వరవాచ, ఈశ్వరుడు చెప్పినటువంటి శ్లోకం. ఈ రామ అన్న శబ్దమునకు ముందు శ్రీ చేరిస్తే ఈ 3 అక్షరాల శబ్దం ఏదైతే ఉందో ఇది శబ్దం కాదు, మరొకటి పేరు కాదు. ఇది తారకము. తారకం అంటే ఏమిటి? రక్షించునది అని అర్థం. ఈ తారకము మంత్ర సమానమైనటువంటిది. అసలు మంత్రం అంటే ఏమిటి? మననాత్రాయతే ఇది మంత్ర. మంత్రం అంటే మంత్రాన్ని ఎక్కువ సార్లు మననం చేయడం ద్వారా నిన్ను రక్షించునది మంత్రం. అలాంటి మంత్రములలో సర్వదా కులమత భేదాలు లేకుండా అందరూ కూడా మంత్రాన్ని జపం చేయగలిగినటువంటి ఒకే ఒక్క మంత్రం తారక మంత్రము. ఒక్కసారి ఈ శ్రీరామ అన్న తారక మంత్రాన్ని జపం చేస్తే 1000 సార్లు జపం చేసినటువంటి పుణ్యఫలం దక్కుతుంది. తారకరాముడంటే నిన్ను సర్వదా రక్షించువాడు తారకరాముడు. అలాంటి లోక కళ్యాణధాముడైన శ్రీరామచంద్రుల వారి రామరాజ్యం పునఃప్రారంభం కానుంది. ఇది గుర్తుంచుకోండి. జనవరి 22, 2024 సోమవారం రోజున మధ్యాహ్నం 12:29 నుండి 30 నిమిషముల వరకు ఈ కాలంలో మేషలగ్నంలో శ్రీరామచంద్రుల వారి ప్రాణప్రతిష్ఠ అయోధ్యలో జరగనుంది. ఆంజనేయ స్వరూపుడైన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ యొక్క రామరాజ్యం పునఃప్రారంభం కానుంది. అనంతకోటి రామనామంతో ఈ రామరాజ్యం పునఃప్రారంభం కావాలి. దానికి మనం ఏం చెయ్యాలి? రామనామాన్ని జపం చేయాలి. ముహూర్తకాలానికి అంటే 12:29 ముందు 2 నిమిషాలు, ఆ 1 నిమిష కాలము, తర్వాత 2 నిమిషాలు, అనగా 12:27 నుండి 12:32 వరకు 5 నిమిషాల పాటు మీ జీవితంలోని ఈ 5 నిమిషాలు రాముల వారికి అంకితం చేయండి. ప్రతిజ్ఞ చేయండి. ఈ 5 నిమిషాల పాటు మన 50 మంది అందరం కూడా ప్రపంచంలో ఉన్న అనేక మంది హిందువులు, సనాతన ధర్మ ఆచరికులు రామశబ్దాన్ని జపం చేయడం ద్వారా అనంతకోటి రామనామంతో రామరాజ్యాన్ని మనం పునఃప్రారంభం చేయనున్నాం. మీకు ఏ మంత్రం చేయగలిగితే ఆ మంత్రం. జయ శ్రీరామ, శ్రీరామ జయ జయ రామ. ఏ విధంగా రామశబ్దాన్ని చేర్చినా, ఏ విధంగా రామశబ్దాన్ని జపం చేసినా అది 100 సార్లు 1000 సార్లు జపం చేసినట్టుగా ఫలితం వస్తుంది. మనం అనేక కోట్ల మంది ఉన్నాము హిందువులం. ఇన్ని కోట్ల మందివి రామనామాన్ని జపం చేయడం ద్వారా అనంతకోటి సంఖ్య అవుతుంది. ఈ కలియుగంలో రామరాజ్యం సుస్థిరంగా ఉండటానికి మీ వంతు ప్రయత్నం చేయండి. అందుకు మీరందరూ, మనందరం కూడా ఈ రామనామ మహాయజ్ఞంలో పాల్గొని అందరం కూడా ఆ రామరాజ్యాన్ని స్థాపించడంలో మన పాత్ర పోషించాలి. రెండవది, ఆ కాలంలో శుచిగా శుభ్రతగా ఉండి ఆ 5 నిమిషాల పాటు రామనామాన్ని జపం చేయండి. అనేక మంది దేవాలయాల వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కాలంలో మీకు వీలైతే ఈ కాలంలో ఖచ్చితంగా దేవాలయాన్ని ఉంచండి. అందరూ ఈ కాలంలో రామనామ జపం చేసేలా తగిన చర్యలు తీసుకోండి. హిందువులారా, రామనామ యజ్ఞంలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. మరలా గుర్తుపెట్టుకోండి. జనవరి 22, 2024 సోమవారం రోజున మధ్యాహ్నం 12:27 నుండి 12:32 పాటు 5 నిమిషాలు నీవి కావు. జయ రామ, శ్రీరామ జయ జయ.